తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఒక అద్భుత ప్రదేశం. ఇక్కడ ఆలయ గోపురాలు నీలి ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తాయి. సముద్రపు అలల సందడి మధ్య తాటి చెట్లు ఒడ్డున శాంతంగా నిలిచి ఉంటాయి. ఒకవైపు హిందూ దేవాలయాలు, మరోవైపు మసీదులు ఉన్నప్పటికీ వాటన్నిటి మధ్య శాంతియుత సహజీవనం నిశ్శబ్దంగా కొనసాగుతుంది. ఇదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మించిన పుణ్యభూమి. అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న రామేశ్వరం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ పెద్దగా చదువుకోనప్పటికీ మసీదు నిర్వహణతో పాటు ధ్యానంలో నిమగ్నమై ఉండే మౌనవ్రతుడు. ఆయన ముఖంలో ఎప్పుడూ శాంతి, కళ్లలో అంతులేని నిశ్చలత కనిపించేవి. రోజూ తెల్లవారుజామునే లేచి సముద్రతీరాన కూర్చుని ప్రార్థనలో లీనమయ్యేవారు. మత సామరస్యాన్ని ఎంతగానో గౌరవించేవారు. తల్లి అషియమ్మ ప్రేమకు నిదర్శనం. వారి కుటుంబంలో సాయంత్రం భోజనం సమయంలో ఎప్పుడూ అదనంగా 5 పేదవారికి భోజనం పెట్టేవారు. వారి ఇంటి పరిస్థితి సామాన్యమైనదే. ధనవంతులు కానప్పటికీ ధనాత్మకంగా ఆలోచించేవారు. కుటుంబంలో కలాం 5 పిల్లలలో చిన్నవాడు. చిన్ననాటి కలాం స్వభావం చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఆయన మనసు కలలతో నిండిపోయి నిత్యం ప్రశ్నలు వేస్తూ ప్రతి విషయాన్ని బుద్ధిగా పరిశీలిస్తూ ఎదిగారు. సముద్రపు అలల సవ్వడులు వినిపిస్తూ ఉండగానే ఆకాశం వైపు చూస్తూ తన కలల ప్రపంచంలో తేలియాడుతూ ఉండేవాడు. కలాం చిన్నప్పుడు తల్లిని ఇలా అడిగేవాడు, అమ్మా, మన ఇంట్లో డబ్బులు సరిపోవడం లేదా? మరి ఎందుకు మనం ఇతరులకు తినిపించాలి? తల్లి చిరునవ్వుతో ఇలా చెప్పేవారు, నాన్నా, మన దగ్గర అన్ని సౌకర్యాలు లేకపోవచ్చు, కాని మన మనసు అందరికీ చెరగని ఆత్మీయతను ఇవ్వగలదు. ఈ మాటలు కలాం మనసులో శాశ్వతంగా నాటుకుపోయాయి. కలాం విద్యాభ్యాసం రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో ప్రారంభమైంది. అక్కడే అయ్యదూరై సార్ అనే గొప్ప ఉపాధ్యాయుడు కలాం జ్ఞానార్జనకు మొదటి బీజం వేశారు. ఒకరోజు పాఠశాలలో ఆకాశంలో పక్షుల ఎగరడం గురించి పాఠం జరుగుతుండగా కలాం వెంటనే ఇలా అడిగాడు, గురువుగారు, మనుషులు కూడా ఎగరగలరా? ఆ క్షణం నుంచే ఆ చిన్నారి మనసులో ఎగిరే కళ మొలకెత్తింది. అయ్యదూరై సార్ ఆ ప్రశ్నకు ఒక చిరునవ్వుతో, ఎగరాలనుకోవడమే మొదటి అడుగు బాబూ, నీవు మాత్రం ఖచ్చితంగా ఎగరగలవు అని బదులిచ్చారు. అలా కలాంలో తొలి ఆశయాలు సృష్టించబడ్డాయి. మనుషులుగా పుట్టిన పక్షుల్లా ఆకాశంలో ప్రయాణించే కలలు చూడటం మొదలుపెట్టాడు. కుటుంబానికి పెద్దగా ఆదాయం లేకపోవడం వల్ల చదువుకోవాలంటే పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు. అప్పుడే కలాం తన మిత్రుడు షంషుద్దీన్ సహాయంతో పేపర్లు అమ్మే పని మొదలుపెట్టాడు. ప్రతిరోజూ తెల్లవారుజాము 4 గంటలకు లేచి స్టేషన్కి వెళ్లి ట్రైన్ దిగగానే పేపర్లు తీసుకుని ఊరంతా తిరుగుతూ అమ్మేవాడు. ఆ డబ్బుతో పుస్తకాలు కొని ప్రతిరోజూ కొత్త విషయాలు తెలుసుకునే తపనతో చదివేవాడు. ఒకసారి ఆయన తన మిత్రుడితో ఇలా అన్నాడు, నాకింకా ఒక పుస్తకం కావాలి, కాని డబ్బు లేదు. మరికొన్ని రోజులు పేపర్ అమ్మితే ఆ పుస్తకం నాదవుతుంది. ఇదే తపన ఒక సామాన్య విద్యార్థిని గొప్ప శాస్త్రవేత్తగా మార్చింది. రామేశ్వరం గ్రామంలో మతాల మధ్య ఎటువంటి గోడలు ఉండేవి కావు. వేర్వేరు భాషలు, దేవుళ్ళు, ప్రార్థనలు, కాని మనుషులు మాత్రం ఒక్కటే. కలాంకు బెస్ట్ ఫ్రెండ్ రమేశ్వర శాస్త్రి ఒక బ్రాహ్మణ పూజారి కుమారుడు. ఇద్దరూ పాఠశాల నుంచి తిరిగి సముద్ర తీరాన కూర్చుని పాఠాలు చదివేవారు. కలాం ఇంటికి రమేష్ వచ్చేవాడు. అలాగే రమేష్ ఇంటికి కలాం వెళ్లేవాడు. ఒకరోజు కలాం తల్లిని ఓ బ్రాహ్మణ ముసలాయన ప్రశ్నించాడు, మీ బిడ్డ ముస్లిం, హిందూ పిల్లలతో కలిపి చదివించడం సరైనదేనా? తల్లి చిరునవ్వుతో చెప్పింది, వీళ్ళిద్దరూ కలిసి చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుంది, మతం తగ్గదు, మానవత్వం పెరుగుతుంది. ఆ సమాధానాన్ని కలాం జీవితాంతం మరిచిపోలేదు. అప్పటినుంచి మనిషిగా ఎదగాలి, మతంతో కాదు, మనసుతో అన్న తత్వం ఆయన జీవనదీపమైంది. హైస్కూల్ రోజుల్లో ఒక సంఘటన కలాం జీవితానికి కీలకమైన పాఠం నేర్పింది. ఒకరోజు ఆయన ఒక క్లాస్లో ముందు బెంచ్ పై రమేష్ పక్కన కూర్చున్నాడు. పాఠశాల మాస్టారు వచ్చి చాలా కోపంగా, ఒక ముస్లిం బాలుడు ఓ బ్రాహ్మణ బాలునితో కూర్చోవడమేంటి, వెనక్కి కూర్చో అన్నారు. అంతే, క్లాస్ మొత్తం ఆశ్చర్యపోయింది. కలాం తన పుస్తకాలు తీసుకుని మౌనంగా వెనక్కి వెళ్లాడు. అతని గుండె లోపల ముక్కలైపోయింది. కాని ఎవరినీ తిట్టలేదు, ఎవరినీ ద్వేషించలేదు. ఒక రాత్రి ఆ విషయాన్ని తండ్రితో పంచుకున్నాడు. తండ్రి ఎలాంటి కోపం చూపించలేదు, కాని మృదువుగా ఇలా అన్నాడు, బిడ్డా, మనం మన విలువలతో జీవించాలి. అవమానం నన్ను ఆపలేదు, నిన్ను కూడా ఆపకుండా ఉండాలి. ఆ మాటలు కలాంను ఆత్మవిశ్వాసంతో నింపాయి. ఇక మీదట ఎదురైన ప్రతి అవమానాన్ని మౌనంగా జీర్ణించుకుని మైన సాధనగా మార్చుకున్నాడు. అప్పట్లో రామేశ్వరం గ్రామంలో ఎక్కువగా విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. అయినప్పటికీ కలాం రాత్రిళ్లు చిన్న కొవ్వొత్తి వెలుగులో పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. ఒకసారి తల్లి ప్రశ్నించింది, ఇంత రాత్రివేళ నిద్రపోకుండా ఎందుకు చదువుతున్నావు బాబూ? కలాం అన్నాడు, అమ్మా, నేను కలలు కంటున్నాను, అవి నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఆ సమాధానానికి తల్లి కన్నీళ్లతో అతన్ని తలమీద నిమిరింది. ఆ కలలు తర్వాత భారత్ను ఆకాశంలోకి ఎగురవేసేంత శక్తివంతమైనవి అయ్యాయి.
ఆయన పాఠశాల చివరి సంవత్సరం ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించాడు. ఆ సమయంలో తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, కష్టం పెడితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం పెరిగితే గౌరవం వస్తుంది. నీవు ఇప్పుడు మొదటి మెట్టు ఎక్కావు, అంతేకాదు ఇంకా 100 మెట్లు ఎదగాలి. ఆ మాటలు కలాం చెవిలో ఎప్పటికీ మోగుతూనే ఉంటాయి. ఒకరోజు కళాశాలలో గణిత సర్ ఆయనకు ఒక సమస్య ఇచ్చారు. ఒక విమానం x వేగంతో పైకి ఎగురుతుంది. దాని వేగం 1/2 t² పద్ధతిలో పెరుగుతుంది. అప్పుడు దాని గరిష్ట ఎత్తు ఎంత? అదే రోజు రాత్రి కలాం 3 పుస్తకాలను తిరిగేశాడు. 3 గంటల తరువాత సమాధానం కనుగొన్నాడు. మరుసటి రోజు క్లాస్లో చెప్పాడు. టీచర్ ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నీకు భవిష్యత్తులో ఏరోనాటిక్స్ పై అపారమైన అవగాహన పెరుగుతుంది. నీవు ఒక రాకెట్ సైంటిస్ట్ అవుతావు. ఈ మాటలు కాలం మించి నిజమయ్యాయి. పాఠశాల పూర్తి అయిన తరువాత కలాం తండ్రి జైనులాబ్దీన్ తన కుమారుడిని పిలిచాడు. అతని చేతిని గట్టిగా పట్టుకుని అబ్బురంగా చూస్తూ అన్నాడు, ఇంకా చదవాలి బాబూ, నీ కళ్ళేవో లోకాలను చూస్తున్నాయి. ఆ లోకాలకు నీవే దారులు వెతకాలి. కలాం తన విద్యను కొనసాగించాలనుకున్నాడు. తిరుచిరాప్పల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో అడుగుపెట్టాడు. అక్కడే ఆయన గణితం, భౌతిక శాస్త్రం, బోధన పద్ధతులపై మరింత లోతైన అవగాహన సంపాదించాడు. కలాం సైన్స్ అంటే పాఠ్యపుస్తకాల పక్కన ప్రయోగాలపై మరింత మక్కువ చూపించేవాడు. ప్రతిరోజూ క్లాస్ ముగిశాక ల్యాబ్లో మిగిలిపోతూ టీచర్ల అనుమతితో కొత్త ప్రయోగాలు చేస్తూ ఫలితం ఎందుకు వచ్చింది, ఎందుకు రావలసినది రాలేదు అని విశ్లేషించేవాడు. తీర్చిదిద్దుకునే ధైర్యం, తప్పు అంగీకరించే నిజాయితీ కలాంలో చిన్న వయసులోనే కనిపించేవి. ఒకసారి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ప్రాక్టికల్ పరీక్షలో ఒక స్పీకర్ పనిచేయలేదు. వేరే విద్యార్థులు వినోదంగా నిద్రపోతుంటే కలాం ఒక్కడే ల్యాబ్లో ఉండిపోయాడు. 2 గంటల తర్వాత ఆ స్పీకర్ పనిచేయడం మొదలుపెట్టింది. అదే రోజు ఆయనతో టీచర్ అన్నాడు, పిల్లాడా, విజ్ఞానం కోసం తపన ఉంటే ల్యాబ్ నీకు మందిరమవుతుంది. సెయింట్ జోసెఫ్ కాలేజ్ ముగిసిన తర్వాత కలాం తన కలల ఆకాశాన్ని చేరుకునే దిశగా వేగంగా నడిచాడు. ఆయన స్వప్నం ఏరోనాటిక్స్, అంతరిక్ష శాస్త్రం. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేరాడు. ఇది కలాం జీవితంలో ఒక పెద్ద మలుపు. కాని సమస్య ఫీజు. ఆ కాలేజీ ఫీజు కట్టాలంటే అతని కుటుంబానికి చేతకాకపోయింది. తండ్రికి డబ్బు లేదు. అప్పటికే ఇంటి ఖర్చులకే కష్టపడుతున్నాడు. అయితే తల్లి, సోదరులు, మిత్రులు కలాం కోసం అందరూ కలిసిపడి డబ్బు సేకరించారు. కలాం అన్నట్లు MITలో అడుగుపెట్టిన ప్రతిరోజు నా కుటుంబం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని నేను బద్దకించలేను అన్న బాధ్యత నన్ను నడిపించింది. MITలో విద్యార్థులను ముగింపు ప్రాజెక్టులో ఒక విమానం డిజైన్ చేయమని చెప్పినప్పుడు ఇతర విద్యార్థులు భయపడ్డారు. కాని కలాం ఉత్సాహంగా ముందుకు వచ్చాడు. అతను ఎంచుకున్నది ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాను రూపొందించడం. ఈ ప్రాజెక్టు కోసం ఆయన 24 గంటలు పనిచేశాడు, తినలేదు, నిద్రపోలేదు. అయితే ఒకరోజు ప్రాజెక్టు గైడ్ డాక్టర్ నారాయణన్ వచ్చి అన్నాడు, కలాం, మీరు ఈ నమూనాను 3 రోజుల్లో పూర్తి చేయకపోతే మీరు కోర్సు నుండి తొలగించబడతారు. కలాం ఒక్క రాత్రి కూడా నిద్రపోకుండా -3 రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించి దానిని తయారు చేశాడు. ఆ ఫైటర్ ప్లేన్ నమూనా చూసిన గైడ్ గర్వంగా అన్నాడు, ఇలాంటి పట్టుదలతో నీ జీవితం ఎప్పుడూ ఉన్నతంగా ఎగురుతుంది. కలాం MIT కోర్సును పూర్తి చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తన తరగతిలో అత్యుత్తమ విద్యార్థిగా నిలిచాడు. కాని ఆయన ముఖంలో ఆనందం కన్నా ఆలోచన ఎక్కువగా కనిపించింది. అతని మనసులో ఒకే ఒక్క మాట తిరుగుతూ ఉంది, ఇంకా ప్రయాణం మొదలైంది. నేనింకా ఎగరలేదు. ఇప్పుడు నేనెక్కడికైనా వెళ్ళాలి, రాకెట్లతో, విమానాలతో పనిచేసే చోటికి. MIT నుండి డిగ్రీ పూర్తయిన వెంటనే కలాం 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేశాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF పైలట్ ఉద్యోగం, డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO శాస్త్రవేత్త ఉద్యోగం. అతనికి 2 అవకాశాలు బాగా అనిపించాయి. కాని అతడి మనసు ఎక్కడో అంతరిక్షం వైపు వెళుతోంది. అయితే మొదటగా ఆయన IAF ఇంటర్వ్యూకి డెహ్రాడూన్కు వెళ్లాడు. 25 మందిలో 8 మందిని మాత్రమే ఎంపిక చేశారు. కాని నేను 9వ స్థానంలో ఉన్నాను. నాకు సెలక్షన్ రాలేదు. నా కలలు అక్కడి దగ్గరే కూలిపోతాయని అనుకున్నా. కలాం క్షణకాలం మౌనంగా ఉన్నాడు. గుండె నిండా నిరాశ. కాని అప్పుడే ఒక బౌద్ధ సన్యాసి కలాం గుండెను తాకే మాట అన్నాడు. మీరు నేడు ఒక వైఫల్యాన్ని చూశారు, కాని అది మీ మార్గం కాదు అని కాలమే చెప్పింది. మీ బలం, మేధాశక్తి, దాన్ని ఉపయోగించు. ఈ మాటలు కలాం మనసులో కొంత నిరాశ కలిగించినా తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఏ దారి మూసుకుపోతే కొత్త దారి మొదలవుతుంది బాబూ. ఇక ఆయన తిరిగి DRDO ఉద్యోగం పట్ల మరింత ఆసక్తి చూపాడు. DRDOలో చేరిన తర్వాత కలాం మొదటిసారిగా నంది
అనే హోవర్క్రాఫ్ట్ డిజైన్ చేయడం మొదలుపెట్టాడు. ఇది నీటిమీద ఎగిరే, నేలపై పరుగెత్తే ప్రయోగ వాహనం. ప్రాజెక్టు విజయవంతం కాకపోయినా ఆయన చూపిన కృషి, పట్టుదల, శాస్త్రీయ దృష్టి ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. ఆయన ప్రాజెక్ట్ బాస్ గారు ఆయనకు ప్రశంసలు తెలిపారు. మీరు మెరుస్తున్న రాళ్లు కాదు కలాం గారు, మీరు శాంతంగా ఉన్న నక్షత్రం. అయితే డిఆర్డీఓలో కలాం పూర్తిగా తృప్తిగా ఉండలేకపోయాడు. ఎందుకంటే ఇంకా అతనిలో అంతరిక్ష కలలు అల్లుకుంటూనే ఉన్నాయి. అప్పుడొచ్చింది ఒక అద్భుత అవకాశం. 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ప్రారంభమైంది. ఇక్కడికి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్వయంగా కలాంను పిలిచి, మన దేశం కూడా రాకెట్లు తయారు చేయాలి, మీలాంటి యువ శాస్త్రవేత్తలు రండి, దేశాన్ని ఉన్నతంగా ఎగరవేస్తాం. ఇక్కడి నుంచే మొదలైంది ఇండియా అంతరిక్ష ప్రస్థానం. అది వేదనల, వింతల, విజ్ఞానానికి నిదర్శనం. ఇస్రోలో SLV-3 శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 ప్రాజెక్టును కలాం నడిపించేందుకు అవకాశం వచ్చింది. అనుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది, కానీ ఇది నిజం. ఇండియాలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగం తుంబా అనే గ్రామంలో ఒక పాడుబడిన చర్చి గదిలోనే జరిగింది. కలాం, అతని సహచరులు రాకెట్ భాగాలను సైకిళ్లపై మోసుకుని తీసుకెళ్లేవారు. పరీక్షలు చిన్నవి కావు, కాని నమ్మకం పెద్దది. కలాం అన్నట్లు, కమ్యూనికేషన్ లేకుండా, కంప్యూటర్ సహాయం లేకుండా మేము చేసే ప్రతి లెక్క మన మెదడులోనే తీసుకోవాలి. అది మమ్మల్ని సిద్ధంగా చేసింది. అయితే మొదటి ప్రయోగం విఫలమైంది. ఒక యువ శాస్త్రవేత్త అయిన కలాం బాధపడ్డాడు. కాని సారాభాయ్ మాత్రం శాంతంగా, ఇది ఒక ప్రయోగం మాత్రమే, ఇది సాంకేతిక పాఠం, కుదురుకుంటాం. ఈ మాటలతో కలాం మరింత ఉత్సాహంగా ముందుకు సాగాడు. ఇస్రోలో తన ప్రతిభ చూపించిన కలాంకు 1970లో ఒక మహాబాధ్యత వచ్చింది. SLV శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇండియాకి స్వంతంగా ఉపగ్రహాన్ని ఎగరవేయగలిగే రాకెట్ తయారీ. ఒక పెద్ద బృందానికి కలాం నాయకత్వం వహించాడు. పనితీరులో అతడు ఒక లీడర్ కాదు, జట్టుతోడు. అతడు ప్రతి సాంకేతిక సమస్యలో భాగస్వామి, ప్రతి శ్రామికుడిని గౌరవించే వ్యక్తి, ప్రతిరోజూ 18 గంటలు పనిచేసే శాస్త్రవేత్త. ఒకసారి రాకెట్ భాగం దెబ్బతింది. ప్రెస్ మీట్లో సారాభాయ్ అన్నాడు, దోషం మాది, నేను సమాధానం ఇస్తా. అయితే 2 ఏళ్ల తరువాత విజయవంతమైన ప్రయోగం జరిగినప్పుడు, ఇది మా జట్టు విజయం కాదు, కలాం విజయం అని సారాభాయ్ కలాం పేరును ముందుకు తీసుకొచ్చారు. అదే నిజమైన నాయకత్వ లక్షణం, నైతికతకు ప్రతీక. 1979లో SLV-3 మొట్టమొదటి ప్రయోగం జరిగింది. ఆ రాకెట్టు గగనతలంలోకి వెళ్లగలిగింది, కాని ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టలేకపోయింది. మీడియా, రాజకీయాలు, విమర్శలు ప్రతిదీ కలాం బృందాన్ని గాయపరిచింది. అయితే అదే సమయంలో విక్రమ్ సారాభాయ్ వారసుడైన సత్యనాథ్ శ్రీధర్ పబ్లిక్గా అన్నాడు, పరీక్ష ఫలితాన్ని తప్పుపట్టడం సులువు, కాని పరీక్షకు ధైర్యంగా నిలబడిన కలాం బృందాన్ని గౌరవించాలి. ఆ మాటలు కలాం మనసులో నిలిచిపోయాయి. ఆయనే తర్వాత అన్నాడు, పరాజయాన్ని అంగీకరించాం, దాన్ని గౌరవించాం, దాన్ని నేర్చుకున్నాం, ఇప్పుడు గెలుపు తప్పదు. 1980 జూలై 18 SLV-3 రెండవ ప్రయోగం జరిగింది. ఈసారి ప్రయోగం విజయవంతం. రోహిణి ఉపగ్రహం భూకక్షలోకి ప్రవేశించింది. ఇది ఇండియా అంతరిక్ష యుగానికి నాంది పలికిన ఘట్టపు. దేశం మొత్తం అతడినే చూసింది. ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా అభినందించారు. ఇది దేశపు గర్వం. మీరు నేడు మన దేశానికి స్వేచ్ఛా వ్యూహాన్ని ఇచ్చారు. ఒక చిన్న మత్స్యకారుడి కొడుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ గౌరవించే స్థాయికి చేరాడు. ఆయనలోని శాస్త్రీయ నైపుణ్యం చూసి భారత ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం IGMDPకు డైరెక్టర్గా నియమించారు. ఈ ప్రాజెక్టు లక్ష్యం భారతదేశానికి స్వదేశీ మిస్సైళ్లు అభివృద్ధి చేయడం. ఈ సమయంలో కలాం ఒక విజన్తో ముందుకెళ్లాడు. మన దేశం భద్రత కోసం ఇతర దేశాలపై ఆధారపడకూడదు. IGMDPలో భాగంగా కలాం నేతృత్వంలో అభివృద్ధి చేసిన ముఖ్యమైన మిస్సైళ్లు పృథ్వీ, అగ్ని, ఆకాశ్, నాగ్, త్రిశూల్. కలాం మునుపటి తరం శాస్త్రవేత్తలకే కాదు, తరువాతి తరం యువ శాస్త్రవేత్తలకు కూడా నిరంతరం ప్రేరణగా ఉన్నాడు. ఆయన టీం సభ్యులకు ఎప్పుడూ చెప్పే మాట, పరీక్షల సమయంలో మీరు విఫలమైతే నేను బాధ్యత వహిస్తాను, కాని మీరు విజయం సాధిస్తే ఆ కీర్తి మీరే. ఈ మాటలు యువతలో నమ్మకాన్ని నాటాయి. ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం తక్కువ, బడ్జెట్ పరిమితి, పరికరాలు లేవు. ఇప్పుడున్న కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు లేకుండానే మిసైళ్ల డిజైన్లు తయారు చేసేవారు. కలాం రోజులో 18 గంటలు ప్రయోగాలపైనే సమయం కేటాయించేవాడు. పక్కనే నిద్రపోయే బెంచ్ ఉంచేవాడు. మధ్యలో అక్కడే కునుక్కునేవాడు. దేశానికి శక్తివంతమైన రక్షణ కవచం ఇవ్వాలన్నది ఆయన లక్ష్యం. ఒకరోజు
ఒక మిస్సైల్ ప్రయోగానికి ముందు ప్రెషర్ వెసల్లో చిన్న లీక్ కనిపించింది. అందరూ ప్రయోగాన్ని ఆపుదామన్నా కలాం గారు తానే స్వయంగా వెళ్లి ఆ భాగాన్ని చెక్ చేశారు. ఇది ప్రయోగించే ముందు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పాడు. ఒక డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి తాను స్వయంగా టెక్నికల్ చెక్ చేయడమంటే నాయకత్వం అంటే ఏమిటో అటువంటి ఘటనే అర్థం చేస్తుంది. ఈ ప్రయోగాలు దేశాన్ని రక్షణలో ఆత్మనిర్భరంగా మారుస్తున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాల మిస్సైల్ టెక్నాలజీకి దీటుగా భారత మిస్సైల్ శక్తిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కలాం గారిని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదుతో పిలవడం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతలపై జరిగిన శాస్త్ర సమావేశాల్లో ఆయన ప్రసంగాలు వినిపించేవి. కలాం మిస్సైల్ ప్రయోగాల విజయానికి వెనుక అనేక రాత్రులు, పని, ఆశ, వైఫల్యాలు ఉన్నాయి. ఒకసారి ఎస్ఎల్వి ప్రయోగం విఫలమైనప్పుడు మీడియా విమర్శలు చేయగా అతనిపై అధికారులే ముందుకు వచ్చి కలాం తప్పు కాదన్నారు. అయితే ఒకసారి మిస్సైల్ ప్రయోగం విజయవంతమైనప్పుడు కలాం తన పేరు వెనక్కుపెట్టి తన టీం సభ్యులను ముందుకు నెట్టాడు. ఇదే కలాం గొప్పతనం. ఒకసారి ఒక యువకుడు కలాం గారిని ఇలా అడిగాడు, సర్, మీరు ఎందుకు అంతటి శ్రమను రక్షణ ఆయుధాల కోసం వెచ్చిస్తున్నారు? అప్పుడు కలాం గారు చిరునవ్వుతో ఇలా అన్నారు, శాంతిని కోరేవాడికి శక్తి ఉండాలి. శక్తి లేని శాంతి దీన్ని మనం పత్రికలో మాత్రమే చదవగలం, జీవితంలో చూడలేం. గురువుగా, రచయితగా, ప్రజల రాష్ట్రపతిగా, ఎస్ఎల్వి, ఐఐఐ, ఐజీఎండిపి విజయాలతో కలాం దేశానికి ఒక సైనిక శక్తిని అందించిన శాస్త్రవేత్తగా నిలిచారు. అయితే ఆయన లోపల మరో కోణం కూడా ఉంది. విద్యార్థుల్లో జ్వాల కలిగించే గురువు. చదువు వల్లే నేను ఎదిగాను, మరి నేను విద్యార్థులకు ఏమి ఇవ్వాలో ఆలోచించాలి అని భావించారు. ఈ ఆలోచనతో దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో ఉపన్యాసాలివ్వడం ప్రారంభించారు. తమిళనాడులోని ఒక చిన్న పాఠశాలలో ఆయన మొదటి ఉపన్యాసం ఇచ్చారు. అప్పుడు చిన్నపిల్లలు ఆశ్చర్యంగా ఆయన ముఖం చూస్తున్నారు. కలాం గారు పిల్లలను చూస్తూ ఇలా అన్నారు, మీ కలలు భయపడేలా ఉండాలి, ఎందుకంటే మీ లక్ష్యాలు ప్రపంచాన్ని మార్చాలి. ఆ చిన్న చిన్న గుండెల్లో పెద్ద కలల నినాదాలు మొదలయ్యాయి. విజ్ఞానం కేవలం ప్రయోగశాలలోనే కాదు, పుస్తకాల రూపంలో కూడా ప్రవహించాలి అని భావించిన కలాం గారు అనేక పుస్తకాలు రచించారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, టర్నింగ్ పాయింట్స్, మై జర్నీ. ఈ పుస్తకాలు లక్షలాది మంది యువతను ప్రభావితం చేశాయి. ఒకరోజు కళాశాలలో ఉపన్యాసం అనంతరం ఒక విద్యార్థి వచ్చి అడిగాడు, సర్, నేను రాకెట్ శాస్త్రవేత్త కావాలనుకుంటున్నా, కాని మా కుటుంబంలో ఎవరూ చదవలేదు. కలాం నవ్వుతూ ఇలా అన్నాడు, నీ ఆశయమే నీ కుటుంబానికి కీర్తి. నువ్వు ముందుకు సాగితే నీ పూర్వీకుల్ని కూడా నువ్వే గొప్పవాళ్లుగా మార్చగలవు. ఆ విద్యార్థి కన్నీళ్లతో సెల్యూట్ చేశాడు. 1990 నుండి 2000 మధ్యకాలంలో కలాం గారు దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లి పేరు తెలియని గ్రామాల చిన్న స్కూల్స్లో కూడా ప్రసంగాలు ఇచ్చారు. కొన్ని చోట్ల విద్యార్థులు నేలపై కూర్చున్నారు, మరికొన్ని చోట్ల విద్యార్థులకు చెప్పులు కూడా లేవు. కాని కలాం చూపిన దిశ మాత్రం భవిష్యత్తును మార్చేలా ఉంది. ఒక సభలో ఒక బాలిక అడిగింది, సర్, నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నా, అది తప్పా? అప్పుడు కలాం గారు చిరునవ్వుతో ఇలా స్పందించారు, తప్పు కాదు, కాని మీరెవరిని చూసి ఆదర్శంగా ఎదగాలనుకుంటున్నారు అన్నదే ముఖ్యం. ఒకవైపు ధైర్యవంతుడైన సైనికుడు, మరొక వైపు శాస్త్రవేత్త. వారు కూడా హీరోలే, కాని శాంతిని కాపాడేవారు. అందరూ చప్పట్లు కొట్టారు. కలాం గారి విద్యార్థులకు ఇచ్చిన 3 ముఖ్యమైన సందేశాలు. మీ కలలు పెద్దగా ఉండాలి, డబ్బు కన్నా విలువైన కలలు. నీవే నీ జీవిత నిర్మాణ శిల్పి, తప్పులు నేర్పుతాయి. దేశాన్ని ప్రేమించండి, అది మీ భవిష్యత్తును ప్రేమిస్తుంది. విద్యార్థుల్లో విజ్ఞానం, గణితం మీద భయం ఎక్కువగా ఉంటుందని తెలిసిన కలాం గారు వారికోసం ప్రత్యేకంగా క్రియేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ను రూపొందించారు. ఈ ప్రోగ్రాంలో చిన్న ప్రయోగాలు, వీడియోలతో విద్యను చేరువ చేశారు. లెర్నింగ్ ఈజ్ నాట్ మెమొరైజింగ్, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఆయన మంత్రం. ఈ రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ వంటి విషయాలు చదువుతున్న విద్యార్థుల బీజం కలాం గారే వేశారు. ఆయన సూచనతో 1990లలో కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో ఇన్వెంట్, డోంట్ ఇమిటేట్ అనే ఆత్మవిశ్వాసం కలిగించారు. ఒక పల్లెటూరి పాఠశాలలో కలాం గారి ప్రసంగం అనంతరం ఒక బాలుడు వచ్చి ఇలా అన్నాడు, సర్, మా ఇంట్లో విద్యుత్ లేదు, పుస్తకాలు లేవు, కాని మీరు మా జీవితాల్లో వెలుగు చూపారు. ఆ మాట వినగానే కలాం గారి కన్నీళ్లకు అడ్డులేదు. అదే రోజు ఆయనక్కడ స్కూల్కు కొత్త బుక్స్ పంపించమని తన జీతం నుంచి డొనేషన్ ఇచ్చారు. భారత రాజకీయ వాతావరణం మారుతున్న సమయం. 2002 జూలై 25న అబ్దుల్ కలాం గారు 11వ భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకత ఏమిటంటే ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి శాస్త్రవేత్త,
పల్లె నుంచి వచ్చి రాజ్భవన్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి, సాధారణ ప్రజల మనసుల్లో పీపుల్స్ ప్రెసిడెంట్గా గుర్తింపు పొందిన ఘనత కలిగినవారు. రాష్ట్రపతి కావడం ఆయన జీవితంలో ఒక ఘనత మాత్రమే కాదు, ఆ పదవిని ప్రజల సేవకు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం కలిగిన వ్యక్తి కూడా. ఆయన అధికారిక నివాసమైన రాజ్ భవన్లో అడవి వాతావరణం సృష్టించారు. విద్యార్థులు, పిల్లలు వచ్చి ప్రశ్నలు అడగడానికి ప్రత్యేకంగా విశ్లేషణ హాళ్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్రపతి భవన్ను విద్యాసంస్థల పునాది చిహ్నంగా మార్చారు. ఒకసారి ఆయన పత్రికా సమావేశంలో ఇలా అన్నారు: నన్ను మీరు రాష్ట్రపతిగా చూడవద్దు, ఒక శిష్యుడిగా, ఒక గురువుగా చూడండి. ప్రతిరోజూ తన డైరీలో విద్యార్థుల బహుమతులు, ఉత్తరాలు రాసుకునేవారు. కొందరి కలలు భవిష్యత్తు రూపంలో చూసేందుకు స్వయంగా పిలిచి చర్చలు జరిపేవారు. అందుకే దేశంలోని కోట్లాది మంది పిల్లలకు ఆయన కలల బాపు అయ్యారు. రాష్ట్రపతి హోదాలో దేశానికి చెందిన అన్ని రాష్ట్రాలకు వెళ్లారు. అయితే ఆయన ఏమీ ఆడంబరంగా ప్రవర్తించలేదు. అధికారమే కాదు, దాని బాధ్యత ఎక్కువ అన్న తత్వాన్ని ప్రతిఫలించేటట్లు జీవించారు. విధానసభల నుండి పాఠశాలల వరకు కలాం గారి మాటలు మారుమ్రోగాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా పర్వాలేదు, కాని మంచి పౌరులైతే చాలు, దేశం ముందుకెళ్తుంది. ఒకసారి ఒక చిన్నారి రాజ్భవన్ కి తన తల్లి కలలో వచ్చిన కలాం గారి చిత్రం గీసి పంపింది. ఆ బొమ్మ చూసి కలాం గారు వెంటనే ఆ తల్లికి ఫోన్ చేసి, మీ బిడ్డ బహుశా గొప్ప కళాకారుడవుతాడు, మీకు నమస్కారం. అది తెలియగానే ఆ తల్లి మురిసిపోయింది. అంతటి వ్యక్తి ఇలా మాట్లాడటమంటే మానవత్వంలోని గొప్పతనం కనిపిస్తుంది. ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలో అనేక దేశాలకు పర్యటనలు చేశారు. యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా, సౌత్ కొరియా, యుఏఈ, సౌత్ ఆఫ్రికా మొదలైనవి. ప్రతి చోట భారత శాస్త్రీయ పురోగతిని వివరించి యువతపై ఆసక్తిని రేపారు. అయితే ముఖ్యంగా చెప్పారు, భారతదేశానికి అవసరం మరిన్ని యువ శాస్త్రవేత్తలు. ఒక దేశ భవిష్యత్తు ల్యాబ్లో తయారవుతుంది, పార్లమెంటులో కాదు. అప్పటికే పీపుల్స్ ప్రెసిడెంట్ అన్న బిరుదు ఆయనకు అంకితమైంది. 2007లో రాష్ట్రపతి పదవీకాలం పూర్తవుతున్న సందర్భంలో అంతిమ ప్రసంగం సందర్భంగా ఆయన ఇలా అన్నారు: నేను ఈ పదవిలో ఉండగా దేశాన్ని ప్రేమించే లక్షల మందిని చూశాను. అలాంటప్పుడు భవిష్యత్తుపై నాకెందుకు భయం? అంతేకాదు, ఆయన తన పదవి ముగిసిన తర్వాత ఏమి చేస్తారన్న ప్రశ్నకు ఈ మాటలు దేశాన్ని కలిచివేశాయి. నేను తిరిగి మానవత్వాన్ని నేర్పించే గురువు అవుతాను. అదే నా చివరి ఆశయం. రాష్ట్రపతి పదవి అనంతరం డాక్టర్ కలాం ఎక్కువ సమయం విద్యార్థులతో గడిపారు. ఆయన ప్రతి సభలో, ప్రతి ఇంటర్వ్యూలో 3 మాటలు తప్పనిసరిగా చెప్పేవారు: కల కనండి, కష్టపడండి, దేశాన్ని మార్చండి. 2015 జూలై 27 మేఘాలయలోని షిలాంగ్ ఐఐఎంలో విద్యార్థులకు క్రియేటింగ్ ఎ లివబుల్ ప్లానెట్ అనే అంశంపై మాట్లాడుతుండగా ఆయనకి గుండెపోటు వచ్చింది. పూర్తిగా కర్తవ్యనిరతిలో ఉన్నప్పుడే ఆయన కన్నుమూశారు. ఆయన చివరి పదాలు ఫనీ గాయ్, ఆర్ యు డూయింగ్ వెల్ అని ఆయన విద్యార్థి క్షేమం గురించి అడిగినవే. ఆయన అంత్యక్రియలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రతి విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రతి గురువు నివాళులు అర్పించాడు. ప్రపంచం నలుమూలలా ఆయనపై గుర్తింపుతో నిలబడిపోయింది. డాక్టర్ కలాం జీవితాన్ని ఒక పుస్తకంగా చూడకూడదు. అది ఒక పాఠం, ఒక మార్గదర్శనం, ఒక కల, ఒక దేశ భవిష్యత్తు. ఆయన చెప్పిన మంత్రం, కల అనేది నిద్రలో కనిపించేది కాదు, అది నిన్ను నిద్రపోనివ్వని ఆశయం. మీరు పేదవారైనా, గ్రామంలో పుట్టినా, భౌతికంగా బలహీనులైనా, కలలపై నమ్మకం ఉంటే, కష్టపడితే మీరు కూడా దేశం గర్వపడే వ్యక్తిగా ఎదగవచ్చు. అదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనకు నేర్పిన జీవన మార్గం.